1964 సంవత్సరంలో తెలుగు చలనచిత్ర అభివృద్ధి కోసమై తొలిసారిగా నంది అవార్డులను ప్రారంభించగా, 2014 సంవత్సరంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత చివరి అవార్డు ప్రదానోత్సవం 2016లో జరిగింది. 2014-2015 సంవత్సరంలో చిత్ర నిర్మాతలు గుణశేఖర్ గారు, బండ్ల గణేష్ గారు నంది అవార్డుల జ్యూరీపై కులతత్వము, రాజకీయ పక్షపాతము, నిర్లక్ష్యం వంటి ఆరోపణలు చేయగా 2016తో ఈ అవార్డులను ముగించారు. దాని తర్వాత ఇప్పటి వరకు అవార్డులను కొనసాగించలేదు. 2024 జనవరిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నంది అవార్డులకు బదులుగా గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించగా, 14 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత జూన్ 14, 2025 సంవత్సరంన తెలంగాణలోని హైదరాబాద్లోని హైటెక్స్లో అవార్డుల ప్రదానోత్సవం గొప్పగా జరిగింది. 2014 నుండి 2023 వరకు ఉన్న ఉత్తమ చిత్రాలు మరియు ప్రతిభను పురస్కరించుకొని తెలుగు సినిమాకు ప్రతిష్టాత్మకమైన గద్దర్ అవార్డులను మొత్తం 1248 సినిమాలు నామినేట్ అవ్వగా, వాటిలో కొన్ని మాత్రమే అవార్డులను దక్కించుకున్నాయి. జయసుధ గారి నేతృత్వంలో తెలుగు సినిమా దిగ్గజాలు అయిన ఎన్టీఆర్ గారు, పైడి జయరాజ్ గారు, బిఎన్ రెడ్డి గారు, నాగిరెడ్డి చక్రపాణి గారు, కాంతారావు గారు మరియు రఘుపతి వెంకయ్య గారు వంటి వారి పేర్లతో అనేక అవార్డులను కూడా ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి మరియు నటుడు అయిన ఎన్టీ రామారావు గారి జ్ఞాపకార్థం పెట్టబడిన ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర అవార్డును భారతీయ సినిమా అభివృద్ధి కోసమై అత్యుత్తమ కృషి చేసిన వారికి ప్రతి సంవత్సరము ఒక ప్రముఖ సినీ వ్యక్తికి ప్రదానం చేయబడుతుంది. 2024 సంవత్సరంకు గాను నందమూరి బాలకృష్ణ గారికి ప్రదానం చేయబడింది. భారతీయ చలనచిత్ర వ్యక్తిత్వంను ఆధారంగా చేసుకొని పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డును 2024 సంవత్సరానికి మణిరత్నం గారికి వచ్చింది. తెలుగు సినిమాకు చేసిన విశిష్ట కృషికి గాను రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డును తెలుగు ఫిల్మ్ ఆర్టిస్ట్కి కాకుండా ప్రముఖ సినీ ప్రముఖుడికి ప్రదానం చేస్తారు. ఈ అవార్డును యండమూరి వీరేంద్రనాథ్ గారు అందుకున్నారు. తెలుగు సినిమా అభివృద్ధికి చేసిన అత్యుత్తమ కృషికి గాను బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డును ప్రముఖ చిత్ర దర్శకుడికి ప్రదానం చేస్తారు. ఈ అవార్డును సుకుమార్ గారు అందుకున్నారు. నాగిరెడ్డి మరియు చక్రపాణి ఫిల్మ్ అవార్డును తెలుగు సినిమా అభివృద్ధి కోసం కృషి చేసిన వారిలో ప్రముఖ చిత్ర నిర్మాతకు లేదా రచయితకు లేదా సాంకేతిక నిపుణులకు ప్రదానం చేయగా, ఈ సంవత్సరము అట్లూరు పూర్ణచంద్రరావు అందుకున్నారు. కాంతారావు ఫిల్మ్ అవార్డును తెలుగు కళాకారుడికి ప్రదానం చేయగా, ఈ సంవత్సరం విజయ్ దేవరకొండ గారు అందుకున్నారు. స్పెషల్ జ్యూరీ అవార్డులలో మొదటిది దుల్కర్ సల్మాన్ గారికి లక్కీ భాస్కర్ మూవీకి గాను, రెండవది అనన్య నాగళ్ళ గారికి పొట్టేలు మూవీకి గాను, సుజిత్ గారికి మరియు సందీప్ గారికి కా మూవీకి గాను, ప్రశాంత్ రెడ్డి గారు మరియు రాజేష్ కల్లేపల్లి గారికి రాజు యాదవ్ మూవీకి వచ్చాయి. ప్రత్యేక ప్రస్తావన జ్యూరీ కింద ఫరియా అబ్దుల్లా గారికి మత్తు వదలరా 2 మూవీ కింద ఇచ్చారు. సినిమా సాహిత్యం కేటగిరీలో రెంటల జయదేవ గారు రచించిన మన సినిమా ఫస్ట్ రీల్ తెలుగు సినిమాపై ఉత్తమ పుస్తకంగా అవార్డు దక్కించుకుంది. ఉత్తమ సినిమాలు కేటగిరీలో మొదటి ఉత్తమ చిత్రం కల్కి, రెండవ ఉత్తమ చిత్రం పొట్టేలు, మూడవ ఉత్తమ చిత్రం లక్కీ భాస్కర్, జాతీయ సమైక్యతా చిత్రం కమిటీ కుర్రోళ్ళు, పిల్లల సినిమా 37 చిన్న కథ కాదు, పర్యావరణము, వారసత్వము, చరిత్ర చిత్రం రజాకార్, ఆరోగ్యకరమైన వినోద చిత్రం ఆయ్ మేం ఫ్రెండ్స్ అండి మూవీలు అవార్డులు అందుకున్నాయి. ఉత్తమ దర్శకుడు నాగశ్విన్ గారికి కల్కి సినిమాకు, తొలి దర్శకుడు శ్రీ యాదవంశీ గారికి కమిటీ కుర్రోళ్ళు సినిమాకు, ఉత్తమ నటుడు అల్లు అర్జున్ గారికి పుష్ప 2 సినిమాకు, ఉత్తమ నటి నివేదా థామస్ గారికి 37 చిన్న కథ కాదు సినిమాకు, ఉత్తమ సహాయ నటుడు ఎస్జే సూర్య గారికి సరిపోదా శనివారం సినిమాకు, ఉత్తమ సహాయ నటి శరణ్య ప్రదీప్ గారికి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాకు, ఉత్తమ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిలియో రజాకార్ సినిమాకు అవార్డు దక్కించుకున్నారు. ఉత్తమ నేపథ్య గాయకుడు సిద్ శ్రీరామ్ గారుకు ఊరు పేరు భైరవకోన సినిమాలోని నిజమేనే చెబుతున్న సాంగుకి, ఉత్తమ నేపథ్య గాయని శ్రేయా ఘోషల్ గారుకు పుష్ప 2 సినిమాలోని సూసేకి అగ్రవ్వ సాంగుకి వచ్చాయి. ఉత్తమ హాస్య నటుడుగా సత్య గారు మరియు వెన్నెల్ కిషోర్ గారు మత్తు వదలరా 2 సినిమాకు, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అరుణ్దేవ్ పోతుల గారికి 37 చిన్న కథ కాదు సినిమాకి, హారిక గారికి మెర్సీ కిల్లింగ్ సినిమాకు వచ్చాయి. ఉత్తమ కథా రచయితగా శివపాలడుగు గారికి మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాకు, ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా వెంకీ అట్లూరి గారికి లక్కీ భాస్కర్ సినిమాకి, ఉత్తమ గేయ రచయితగా చంద్రబోస్ గారికి రాజు యాదవ్ సినిమాకి, ఉత్తమ సినిమాటోగ్రాఫర్గా విశ్వనాథ్ రెడ్డి గారికి గామి సినిమాకి, ఉత్తమ ఎడిటర్గా నవీన్ నూలి గారికి లక్కీ భాస్కర్ సినిమాకి, ఉత్తమ ఆడియోగ్రాఫర్గా అరవింద్ మీనన్ గారికి గామి మూవీకి తెలంగాణ గద్దర్ అవార్డులు వచ్చాయి. ఉత్తమ కొరియోగ్రాఫర్గా గణేష్ ఆచార్య గారుకు దేవరా సినిమాలోని ఆయుధ పూజకు, ఉత్తమ కళాదర్శకుడుగా అడ్నితిన్ జిహానీ చౌదరి గారికి కల్కి సినిమాకు, ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్గా కె చంద్రశేఖర్ రాథోడ్ గారికి గ్యాంగ్స్టర్ సినిమాకు, ఉత్తమ మేకప్ ఆర్టిస్టుగా నల్ల శ్రేణు గారికి రజాకార్ సినిమాకు, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్గా అర్చనారావు గారు అజయ్ కుమార్ గారికి కల్కి సినిమాకు గాను అవార్డులు వచ్చాయి. ఉత్తమ ఆరోగ్యకరమైన వినోద చిత్రంగా ఆయ్ మూవీ అవార్డును దక్కించుకుంది. తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రదానోత్సవంకు అనేక మంది ప్రభుత్వ మరియు చలనచిత్ర ప్రముఖులు హాజరయ్యారు.